10వ తరగతి విద్యార్థులకు శుభోదయం తెలియజేస్తూ ఈరోజు మనం ఉపన్యాస కళ పాఠ్యాంశంలోని ప్రక్రియాపరిచయమైన వ్యాసం గురించి తెలుసుకుందాం. ఈ వ్యాసం ప్రక్రియ గురించి తెలుసుకునే ముందు నా యొక్క ఛానల్ లైక్ చేస్తారని, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ విషయంలోకి వెళదాం. ఉన్న విషయాన్ని నేను స్పష్టంగా ఎక్కువ లాంగ్గా చెప్పకుండా చాలా చక్కగా కుదించి తక్కువ విషయం మినిమం 3 నుంచి 4 నిమిషాల లోపే ముగించేస్తాను. ముందుగా మనం ఈ ప్రక్రియ పరిచయాన్ని చదివి వినిపిస్తాను. చక్కగా మీకు రాసుకోవటానికి, వినటానికి కూడా కుదురుతుంది కనుక చక్కగా చదివి వినిపిస్తాను. చూడండి. ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాయటమే వ్యాసం. దీనిలో ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు వంటి ప్రధాన అంగాలుగా ఉంటాయి. వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైనటువంటి విభాగాలుగా విభజించవచ్చును. విన్నారు కదా విద్యార్థులారా? ఈ విధంగా మనం వ్యాస ప్రక్రియని విస్తరించి రాయవచ్చు అనమాట. ఇక చూస్తే దీంట్లో ఒక్కొక్క అంశాన్ని మనం పరిశీలించుకుంటూ చూసినట్లయితే దాని గురించి చర్చించుకుందాం. ఇక్కడ ఏమన్నారంటే, ఏదైనా ఒక విషయాన్ని తీసుకుని దాని పూర్వపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా రాయటం. ఉదాహరణకి మనకి మొన్న ఆగస్టు 15 జరిగింది. ఈ ఆగస్టు 15లో మనకు స్వతంత్రం రావడానికి ఎంతో మంది కృషి చేశారనమాట. గాంధీ మహాత్ముడు, అలాగే జవహర్లాల్ నెహ్రూ, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, అలాగా చాలా మంది, కొండా వెంకటప్పయ్య గారు, పింగళి వెంకయ్య గారు, ఎంతో మంది మహానుభావులు మనకి స్వతంత్రం కోసము చాలా ఉద్యమాలు చేసి వాళ్ళ ప్రాణాలని త్యాగం చేసి మనకి స్వతంత్రాన్ని తీసుకొని వచ్చారన్నమాట. ఇటువంటి విషయాల గురించి మనం ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ ఒక వ్యాసం రాయాలనుకోండి, దానిపైన మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళు ఎలా వచ్చారు మన భారతదేశానికి, వచ్చిన తర్వాత వాళ్ళు మనకి హింసించినటువంటి విధానాన్ని, ఇబ్బంది పెట్టిన విధానాన్ని, అలాగే ఈ యొక్క విధానం మనకు నచ్చలేదు కనుక మనకు అంటూ సపరేట్ గా ఒక స్వాతంత్ర్యం కావాలి, వాక్ స్వాతంత్ర్యం కావాలి, చక్కగా మనం బ్రతకడానికి అన్ని అంశాలు కావాలి కనుక మన స్వాతంత్ర్యాన్ని హరించి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు కనుక మనం స్వతంత్ర ఉద్యమం బాట పట్టి మనకు మన సొంతంగా తెచ్చుకోగలగాలి, మనకు మనం స్వతంత్రంగా బతకగలగాలి అనేటువంటి విషయాల్ని మొత్తాన్ని కూడా చక్కగా మనం ఏం చేయాలి, ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని విస్తారంగా అర్థం చేసుకొని అప్పుడు వ్యాసం రాయగలగాలి. ఈ వ్యాసంలో ప్రధానంగా 3 అంశాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఉపోద్ఘాతం. అసలు ఉపోద్ఘాతం అంటే ఏంటి? మనం ఇప్పుడు అనుకున్నాం కదా స్వతంత్ర ఉద్యమం గురించి. ఒకవేళ ఒక స్వతంత్ర ఉద్యమంపై మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ లేదంటే స్వతంత్ర సమర ఉద్యమంలో పాల్గొన్నటువంటి దేశ నాయకుల గురించి వివరించి రాయండి అని ఒక వ్యాసం ఇచ్చారనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? ఇందులో ఉపోద్ఘాతం, అసలు స్వతంత్రం రాకముందు ఏం జరిగింది, దాన్ని ఏ విధంగా మనం సాధించుకోగలిగాం అనేది చిన్న ముక్క రాస్తాం ఉపోద్ఘాతంలో. ఒక 2 నుంచి 3 లైన్లు లేదా 4 లైన్లు. తర్వాత విషయ విస్తరణ అంటే ఏంటంటే, ఈ స్వతంత్ర ఉద్యమం రావటానికి, అలాగే స్వతంత్ర ఉద్యమంలో మనం సాగినటువంటి విధానము, ఎవరెవరు ఏ నాయకులు పాల్గొన్నారు అనేటువంటి అంశాన్ని మనం విస్తారంగా దాంట్లో చాలా ఎక్కువ మ్యాటర్ని రాస్తాం అనమాట. అది విషయ విస్తరణ. విస్తరణ అంటే ఏంటి? ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ రాయటం అనమాట. అదేవిధంగా ముగింపు. ఈ ముగింపులో మనం ఏం రాస్తాము అంటే, మొత్తం కూడా క్రోడీకరించి మహాత్మా గాంధీ గారు కానీ, జవహర్లాల్ నెహ్రూ గాని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గాని, కొండా వెంకటప్పయ్య గారు కానివ్వండి, అలాగే చాలా మంది పొట్టి శ్రీరాములు గారు కానివ్వండి, చాలా మంది, ఎంతో మంది కృషి చేశారు కదా, వాళ్ళ యొక్క అంశాలని తీసుకుని నేను కూడా దేశం కోసం ఈ విధంగా పాటు పడతానని తెలియజేస్తున్నాను అని అందులో ముగింపు ఇవ్వాలి. అది ముగింపు. ఆ విధంగా మనం ఈ ప్రక్రియ పరిచయాన్ని రాయాలన్నమాట. విన్నారు కదా విద్యార్థులారా? ఈ యొక్క విషయం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని తెలియజేస్తూ అందరికి కూడా ధన్యవాదములు.